హలో ఎవ్రీబడి, లాస్ట్ యూర్ ఛానల్లో సి లాంగ్వేజ్ నెక్స్ట్ క్లాస్కి స్వాగతం. సో మనం ఆపరేటర్స్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మొత్తం ఇక్కడ బిట్స్లో జరుగుతుంది ఆపరేషన్ అంతా. ఎలా అంటే ఇక్కడ బిట్స్ అంటే 1 and 0s రెండు అన్నమాట. పి అండ్ క్యూ రెండు వేరియబుల్స్ తీసుకుందాం. ఇదేంటంటే బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. దీన్ని ఏమంటారంటే బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్. అదేవిధంగా దీన్ని ఏమంటారంటే బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్ అంటాం. ఇవి ఏంటంటే మనం 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో చూసాం, మనం ట్రూత్ టేబుల్ అలా అన్నమాట. ఇక్కడ కూడా ఇక్కడ పి అండ్ క్యూ ఎప్పుడు ట్రూ అవుతుందంటే రెండు కండిషన్స్లో వాల్యూస్ అనేవి ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఆ పి అండ్ క్యూ అనేది ట్రూ అవుతాయి. మిగతా అన్ని సందర్భాల్లో ఫాల్స్ అయిపోతాయి. అదేవిధంగా ఆర్ ఏంటంటే ఓన్లీ రెండు కండిషన్స్లో ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతాయి, మిగతా అన్ని కండిషన్స్లో ట్రూ అవుతాయి. అంటే ఏదన్నా ఒక్కటి ట్రూ అయినా కూడా వాల్యూ ట్రూ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ ఏంటంటే రెండు ట్రూ అయినప్పుడు ఫాల్సే అవుతుంది, అదేవిధంగా రెండు ఫాల్స్ అయినప్పుడు ఫాల్సే అవుతుంది. అంటే ఏదన్నా ఒకటి ట్రూ ఆర్ లేకపోతే ఏదన్నా ఒకటి ఫాల్స్ అయి ఉన్నప్పుడు అవి వాల్యూ అనేది ట్రూ అయిపోతుంది. ఇక్కడ చూడండి, పీక్యూ రెండు వేరియబుల్స్కి రెండు వాల్యూస్ అసైన్ చేసాం మనం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పీక్యూలను ఈ పి అండ్ క్యూ, పిఆర్ క్యూ, పి ఎక్స్క్లూజివ్ ఆర్ క్యూలు బైనరీ ఫామ్లోకి మార్చాం మనం. ఇక్కడ ఇదేంటి, ఈ పి 10ని బైనరీ ఫామ్ అంటే ఏంటంటే 2తోని ఎల్సిఎం తీస్తే మనకు రిమైండర్స్ వస్తాయి. ఆ రిమైండర్స్ 1010లలో ఉంటాయి. అవి ఈ నెంబర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ పి అండ్ క్యూ ఈ వాల్యూ వచ్చేసింది. అదేవిధంగా పిఆర్ క్యూ, ఇది పి ఎక్స్క్లూజివ్ ఆర్ క్యూ, ఇది నెగేషన్ పి. అంటే వాల్యూ ట్రూ అయినప్పుడు ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ట్రూ అవుతుంది. ఓకే, మనం ప్రోగ్రాంలో చూద్దాం, మనకు అప్పుడు డీటెయిల్గా అర్థమైపోతుంది. ఓకే, ఇదే కదా, ఇది బిట్ వైజ్ ఆపరేటర్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, ఇంటీజర్లో ఏబీ వాల్యూస్కి రెండు వాల్యూస్ ఇక్కడే అసైన్ చేశాను. ఇక్కడ ముందు చూడండి, అన్సైన్డ్ ఇంట్ అని తీసుకున్నాను. ఎందుకు అది దాని పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూస్ -10 -15 ఇవ్వడానికి లేదు, ఖచ్చితంగా మనము పాజిటివ్ వాల్యూసే ఇవ్వాలి. పాజిటివ్ వాల్యూస్ కోసం మనం అన్సైన్డ్ ఇంట్ అని డిక్లేర్ చేస్తాం. అదేవిధంగా ఇంకో వేరియబుల్ ఇంటీజర్ సి అని తీసుకున్నాం. ఇదేంటి, సి ఏ అండ్ బి, ఇది ఏఆర్బి, ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ అండ్ ఇది నెగేషన్ ఏ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 10ని బైనరీ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. అదేవిధంగా 15ని కన్వర్ట్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చింది. మీరేం కన్ఫ్యూజ్ కావద్దు, బైనరీ ఫామ్ అంటే ఏంటి అని అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 15ని 2తో ఎల్సిఎం తీస్తే అంటే 2 7 14 1 రిమైండర్. అదేవిధంగా 2 3 6 1 రిమైండర్. ఓకే, 2 1 2 1 రిమైండర్. లాస్ట్కు మళ్ళీ రిమైండర్ 1 ఉంటుంది. సో 4 ones. దీన్ని మళ్ళీ ఈ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏంటి, మనకు రైట్ సైడ్ నుంచి 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3 అలా ఇంటూ చేస్తూ ప్లస్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి. ఓకే, ఏ అండ్ బి అంటే ఏం చెప్పాను నేను, ఏదో ఒక వాల్యూ కంపల్సరీ ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ 1 and 1 ట్రూ కాబట్టి 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 0 and 1 ఏంటి, 0 వస్తుంది. 1 and 1 మళ్ళీ 1 వస్తుంది. 0 and 1 0నే వస్తుంది. అంటే ఈ వాల్యూ వస్తుంది మనకు, ఈ పి ఏ అండ్ బి. సో ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ అని చెప్పేసి ఈ వాల్యూస్కి సంబంధించి ఏమొస్తుంది అంటే 1 0 1 0 ఏమవుతుంది, 2 to the power of 0 అంటే 0. ఓకే, 2 to the power of 1 2, ఇక్కడ ఇది 0 అయిపోతుంది. 2 to the power of 2, 2 to the power of 3 సో 6. సో 6 + 2 8. ఒకసారి చూద్దాం. కంట్రోల్ చూడండి, ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ 10. మొట్టమొదటి వాల్యూ 10 వచ్చింది. అదేవిధంగా ఏఆర్బి. ఏఆర్బి అంటే ఏదో ఒక వాల్యూ ట్రూ అయినప్పుడు ట్రూ అవుతుందని చెప్పాను నేను. అంటే ఇక్కడ రాద్దాం మనం. అంటే 1 and 1 ఏమవుతుంది, 1 అవుతుంది. అదేవిధంగా 0 and 1 1 అవుతుంది. నెక్స్ట్ 1 1 1 అవుతుంది. నెక్స్ట్ 1 0 ఒక ట్రూ ఉంది కాబట్టి అది కూడా 1 అవుతుంది. వాల్యూ ఏమొస్తుంది, 2 to the power of 0 అంటే 1 1 into 1 1. ఓకే, 1. నెక్స్ట్ 2 to the power of 1 into 1 అంటే 2 ప్లస్
2 to the power of 2 into 1 అంటే 4 ఓకే ప్లస్ 2 to the power of 3 into 1 అంటే 8 మొత్తం వాల్యూ ఎంత 8 plus 4 12 12 plus 2 14 14 plus 1 15 అంటే C equal to A or B వాల్యూ ఎంత అంటే 15 వస్తుంది చూద్దాం మనం చూడండి సెకండ్ వాల్యూ ద వాల్యూ ఆఫ్ C is 15 రైట్ మిగతా రెండు వాల్యూస్ కూడా అలాగే ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్ ఈ నెగేషన్ ఏ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను ఇక్కడ 1 అంటే ట్రూ అయినప్పుడు 0 వస్తుంది వాల్యూ 0 అయినప్పుడు 1 వస్తుంది సో ఇదంతా ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో